హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ నైట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ గ్రూప్ 2కి సంబంధించి చాలా మంచి కోర్సు మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను. యాప్ డౌన్లోడ్ చేసుకొని కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి చూడండి. ఇప్పటికే 1000+ వీడియోస్, దాంతోపాటు 200 వరకు పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది. మీకు ఆ క్లాసెస్ నచ్చితేనే, ఫ్రీ క్లాసెస్ చూసి క్లాస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. మెయిన్స్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేస్తున్నాం కంటిన్యూస్గా. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. కేవలం 499 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే లభిస్తుంది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఈ రోజు నుండి అప్లై చేసుకునేదానికి ఇక్కడ డేట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో 10వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకు జనవరి 10వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 25th అనేది మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 100% ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 25th అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు అప్లై చేసుకోవచ్చు. అప్లై లింక్ ఇంకా స్టార్ట్ కాలేదు, నైట్ లోపల స్టార్ట్ అవుతుంది. సో ఓటీపీఆర్తో ఎలా లాగిన్ అయ్యి అప్లై చేయాలనేది వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో దానికన్నా ముందుగా మనకు డీటెయిల్డ్గా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ సో అవన్నీ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు కొన్ని క్యారీ ఫార్వర్డ్ వ్యాకన్సీస్ కూడా ఉన్నాయి. సో 8 ఎగ్జిక్యూటివ్ పోస్టులు క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి. సో అందులో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సబార్డినేట్ సర్వీసెస్ 2, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పంచాయతీరాజ్ సంబంధించి ఈఓపీఆర్డీకి సంబంధించి 2, నెక్స్ట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఒక 3, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ వ్యాకన్సీస్ 1, 8 వ్యాకన్సీస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన శాలరీస్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి 18 to 30 ఇయర్స్ మధ్యలోనే ఉండాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించిన స్కేల్ వచ్చి 40,970 నుండి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ జోనల్ పోస్టులు. సో నేను ఇప్పుడు చెప్పేవి క్యారీ ఫార్వర్డ్. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా దాదాపుగా మనకు ఒక 45 వరకు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఇవి ఏ క్యాస్ట్లో ఉన్నాయనేది కూడా మనకు లాస్ట్లో బ్రేకప్ వ్యాకన్సీస్ ఇచ్చారు, అందులో చూసుకుందాం. సో ఇప్పుడు ఫ్రెష్ వ్యాకన్సీస్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి గమనిస్తే, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3కి సంబంధించి 4 వ్యాకన్సీస్ ఉన్నాయి. 18 to 42 ఏజ్. సో దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అది కూడా చెప్తాను. 45,830 నుండి మనకు శాలరీ బేసిక్ పే స్టార్ట్ అవుతుంది. బేసిక్ పే మీరు అయితే చూసుకోండి. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2కి సంబంధించి 16 వ్యాకన్సీస్ ఉన్నాయి. 20 to 42 ఇయర్స్ ఏజ్ ఎలిజిబుల్. డెప్యూటీ తహసీల్దార్కి సంబంధించి 18 to 42 ఏజ్, 44,570 బేసిక్ పే స్టార్ట్ అవుతుంది. 114 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ జోనల్ పోస్టులు. సో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3కి సంబంధించిన పోస్ట్ మాత్రం మల్టీ జోన్ 1 కింద ఉంది. మల్టీ జోన్ 1 కింద ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయనేది కూడా చెప్తాను. అసిస్టెంట్ రిజిస్ట్రార్కి సంబంధించిన 14 వ్యాకన్సీస్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి బేసిక్ పే 45,830 నుండి స్టార్ట్ అవుతుంది. సో సబ్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 18 to 30 ఇయర్స్ ఏజ్ ఎలిజిబిలిటీ, 40,970 బేసిక్ పే. సో జోనల్ పోస్టులు 4 జోన్లలో కలిపి 149 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఇవి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి 325 వ్యాకన్సీకి సంబంధించిన వివరాలు. నాన్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్కి సంబంధించి అన్ని ఉద్యోగాలకు 18 to 42 అనేది ఏజ్ లిమిట్ అనేది కామన్గా అయితే ఉంటుంది. సో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు చూసుకుంటే 25,220 అనేది బేసిక్ పే అయితే స్టార్ట్ అవుతుంది. సో మిగతా ఉద్యోగాలకు సంబంధించి, ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ స్టార్టింగ్లో కొన్ని ఉద్యోగాలకు మాత్రం మనకు బేసిక్ పే మారుతుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 40,970, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్ 40,970. సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి మాత్రం 40,970 అయితే ఉంది. సీనియర్ ఆడిటర్కి 34,580 ఉంది. సో మిగతా జూనియర్ అకౌంటెంట్ కానీ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కానీ మనకు ఇక్కడ ఏదైతే శాలరీ బేసిక్ పే 25,220 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ స్టేట్ క్యాడర్ పోస్టులు. ఒక్క సీనియర్ ఆడిటర్ మాత్రం మనకు ఇక్కడ జోనల్ పోస్ట్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సీనియర్ అకౌంటెంట్ పోస్ట్ వచ్చి డిస్ట్రిక్ట్ పోస్ట్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ అన్ని పోస్టులు కూడా స్టేట్ వైడ్ పోస్టులు. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అన్నీ కూడా మనకు ఏదైతే ఏపీఎస్సికి సంబంధించిన డిపార్ట్మెంట్లో, అలాగే మెడికల్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో ఈ విధంగా ఉండడం జరిగింది. సో ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యము వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్. సో మున్సిపల్ కమిషనర్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఇక్కడ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే ఎవరైతే డిగ్రీ ఇన్ లా చదివింటారో సో వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ బట్ ఇక్కడ మనకు ఏదైతే బ్యాచిలర్ డిగ్రీ అంటే డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ డెప్యూటీ తహసీల్దార్కి సంబంధించి డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబులే. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ. సో నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్కి సంబంధించి డిగ్రీ. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈఓపిఆర్ఐడికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ. ప్రొఫెషన్ ఏదైతే మనకు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఎలిజిబుల్. సో నెక్స్ట్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్కి బ్యాచిలర్ డిగ్రీ ఎలిజిబుల్. లేదంటే ఇక్కడ మనకు ఇవి ఏపీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సంబంధించి కాబట్టి బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి బ్యాచిలర్ డిగ్రీ. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా చేసి ఉండాలి. ఇది లా డిపార్ట్మెంట్ కాబట్టి లా చేసి ఉండాలి బ్యాచిలర్ డిగ్రీ అనేది. సో బిఏ ఎల్ఎల్బి ఇలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేటర్కి సంబంధించి సో డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఎలిజిబుల్ విత్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మాత్రం బ్యాచిలర్ డిగ్రీ విత్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో సీనియర్ ఆడిటర్కి సంబంధించి డిగ్రీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి సో బ్యాచిలర్ డిగ్రీ. సో నెక్స్ట్ మనకు ఇక్కడ సీనియర్ అకౌంటెంట్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ కానీ కామర్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ చేసి ఉండాలి. సో లేదు అంటే ఇక్కడ మనకు బ్యాచిలర్ డిగ్రీ అనేది ఏదైతే కంప్యూటర్ అప్లికేషన్ కానీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ బీఏ కంప్యూటర్స్ కానీ బీటెక్ బీఈ అనేది కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో ఇక్కడ నార్మల్ బ్యాచిలర్ డిగ్రీ ఎకనామిక్స్ కానీ కామర్స్ కానీ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్ ఆటోమేషన్ కానీ పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ కానీ వెబ్ డిజైనింగ్లో క్వాలిఫై అయితే అయి ఉండాలి. ఏదైతే ఏపీఎస్సీ బోర్డు టెక్నికల్ బోర్డు కండక్ట్ చేస్తుందో ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయి ఉండాలి. సో బీటెక్ వాళ్ళు బీసీఏ బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళకు అది అవసరం అయితే లేదు. నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలకు సంబంధించి డిగ్రీ ఇన్ కామర్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో వీటికి కూడా సేమ్ క్వాలిఫికేషను. సో మనకు టెక్నికల్ బోర్డు నుండి ఆఫీస్ ఆటోమేషన్ కానీ పీసీ మెయింటెనెన్స్ కానీ వెబ్ డిజైనింగ్ సంబంధించిన ఏదైతే కోర్సెస్ అయితే చేసి ఉండాలి. లేదు అంటే బీటెక్ చేసిన వాళ్ళు బీసీఏ చేసిన వాళ్ళు బీఎస్సీ చేసిన వాళ్ళు బీకామ్ కంప్యూటర్ చేసిన వాళ్ళు బీఏ కంప్యూటర్ చేసిన వాళ్ళు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలకు సంబంధించి డిగ్రీ ఉంటే సరిపోతుంది. జూనియర్ అకౌంటెంట్ వేరియస్ డిపార్ట్మెంట్ ట్రెజరీకి సంబంధించి మాత్రం సేమ్ క్వాలిఫికేషను. సో బీటెక్ చేసిన వాళ్ళలో సిఎస్సి ఐటీ చేసిన వాళ్ళు బీసీఏ బీఎస్సీ బీఏ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైతే ఏపీఎస్సీలో ఉండే వ్యాకన్సీస్కి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. మిగతా ఏదైతే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలన్నిటికీ కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుందని చెప్పి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో అన్నిటికీ జూనియర్ అసిస్టెంట్ అన్ని ఉద్యోగాలకు కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో క్వాలిఫికేషన్స్ ఇవి. సో మనకు నెక్స్ట్ ఏదైతే పోస్ట్ కోడ్ నెంబర్ 7కి హైట్ వెయిట్ చూస్తారు, లేడీస్కి అయితే వెయిట్ చూస్తారు. సో ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ నెంబర్ 7 ఏది అంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి హైట్ చూసుకుంటే 165 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ చూసుకుంటే 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలాగే చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ అయితే ఉండాలి, అంటే ఊపిరి తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అయితే అయి ఉండాలి. సో ఇక్కడ మనకు ఈ ఉద్యోగాలకు ఏజ్ కూడా 18 to 30 మాత్రమే. సో ఇవి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు కాబట్టి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కాబట్టి వీటికి సంబంధించి హైటు చెస్ట్ అవన్నీ చూస్తారు. లేడీస్కి అయితే 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, 45.5 kgs వెయిట్ ఉండాలి. సో విజన్ కూడా బాగుండాలి. సో దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇవి. సో నెక్స్ట్ రిజర్వేషన్స్ సంబంధించి ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు, అవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ మల్టీ జోన్ అన్నారు, జోన్ అన్నారు, అవన్నీ ఏంటి అని చెప్పి డౌట్ ఉండొచ్చు. మల్టీ జోన్ 1 కింద శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెక్స్ట్ గుంటూరు, ప్రకాశము, నెల్లూరు, కృష్ణా డిస్టిక్కు, చిత్తూరు డిస్టిక్కు, కడప డిస్టిక్కు, అనంతపూరు, కర్నూలు ఇవన్నీ కూడా మల్టీ జోన్ 1 కింద వస్తాయి. అంటే ఏ పోస్టులు అంటే మనకు మున్సిపల్ కమిషనర్ పోస్ట్ ఉంది కదా, సో అవన్నీ మల్టీ జోన్ 1 కింద మాత్రమే ఉన్నాయి. సో వాటికి ఈ జిల్లాల వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్.
నెక్స్ట్ పోస్ట్ కోడ్ నంబర్ 9 నుండి 59 వరకు లోకల్ రిజర్వేషన్స్ అనేవి అప్లికబుల్ అయితే అవ్వవు. సో ఎందుకు అంటే అవన్నీ కూడా స్టేట్ క్యాడర్ పోస్టులు. లోకల్ రిజర్వేషన్ అంటే నేను ఆ జిల్లాకు సంబంధించిన వాడిని, లేకపోతే నేను ఆ జోన్కి సంబంధించిన వాడిని, ఆ ఉద్యోగాలు నాకు ఇచ్చేయండి అనేవి కాదు. అవి స్టేట్ వైడ్ పోస్టులు, అందరూ ఎలిజిబుల్ అవుతారు. 2 పోస్ట్ కోడ్ 2, 3, 4, 5, 6, 7, 8, 13, 17 అనేవి జోనల్ పోస్టులు. నేను ఆ జోన్కి సంబంధించిన అభ్యర్థులు అంటే ఆ జోన్కి సంబంధించిన వ్యాకన్సీస్ ఉంటే బ్రేకప్ వ్యాకన్సీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోస్ట్ కోడ్ నెంబర్ 16 డిస్టిక్ పోస్ట్ అది. నెక్స్ట్ జోన్ 1 కింద ఏ డిస్టిక్స్ వస్తాయి, జోన్ 2 కింద ఏ డిస్టిక్స్ వస్తాయి, జోన్ 3 కింద ఏ డిస్టిక్స్ వస్తాయి, జోన్ 4 కింద ఏ డిస్టిక్స్ వస్తాయి అనేది చూసుకోవచ్చు. జోన్ 1 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. జోన్ 2 ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా. జోన్ 3 గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జోన్ 4 చిత్తూరు, కడప, అనంతపూర్ అండ్ కర్నూలు. పాత డిస్టిక్స్ ప్రకారమే ఈ నోటిఫికేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. సో మనకు 13 జిల్లాలు ఏదైతే చూసుకోవచ్చు. సో ఏజ్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఏ ఉద్యోగాలకు ఏ ఏజ్ ఉంది ఏంటి అనేది చెప్పడం జరిగింది. సో పోస్ట్ కోడ్ నెంబర్ 2 ఉద్యోగాలకు 20 ఇయర్స్ నుండి 42 ఇయర్స్ వరకు ఎలిజిబుల్. పోస్ట్ కోడ్ నెంబర్ 7 సబ్ ఇన్స్పెక్టర్కు 18 నుండి 30 ఇయర్స్ ఎలిజిబుల్. ఇది కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ, ఎస్టీ, సిఎఫ్ వ్యాకన్సీస్ సంబంధించిన లిమిటెడ్ ఏదైతే ఉన్నాయో సో వాళ్ళకు 10 ఇయర్స్ రిలాక్సేషన్. ఏదైతే ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మెను, ఎన్సీసీ వీళ్ళందరికీ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన వివరాలు అయితే ఇవి. నెక్స్ట్ మనకు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలనేది మనకు వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎలా అప్లై చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీజు అనేది 250 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఈ 80 రూపీస్ అనేది లేదు. అలాగే రేషన్ కార్డు ఉండే అభ్యర్థులకు కూడా 80 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు. 250 రూపీస్ పే చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి. నెక్స్ట్ దీనికి సంబంధించిన పేమెంట్ కూడా ఆన్లైన్లోనే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకు ఏదైతే కంప్యూటర్ బేస్డ్ కాకుండా ఓఎంఆర్ పద్ధతిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవి అనేది చూసుకోవచ్చు. టోటల్గా 26 సెంటర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ 26 సెంటర్స్లో మీరు అప్లై చేసే టైంలో 3 సెంటర్స్ని మీరు ఎంపిక అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో 3 సెంటర్స్ని ఎంపిక చేసుకుంటే మీకు దాంట్లో ఏదో ఒక సెంటర్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు బ్రేకప్ వ్యాకన్సీస్ అలాగే దీనికి సంబంధించి మనకు స్కీమ్ అండ్ సిలబస్ చూద్దాము. దానికన్నా ముందు ఇక్కడ మనకు సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అనేది మెన్షన్ చేశారు. సో మనకు ఓసీ, స్పోర్ట్స్ పర్సన్, ఎక్స్ సర్వీస్ మెన్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40% తెచ్చుకోవాలి క్వాలిఫికేషన్ మార్క్స్. బ్యాక్వర్డ్ బీసీ అభ్యర్థులు 35%, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు 30% అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది క్వాలిఫై అవ్వడానికి. ఇవి జస్ట్ క్వాలిఫై పర్పస్ మాత్రమే, ఇవి సెలక్షన్ అయిపోయినట్టు కాదు. జస్ట్ క్వాలిఫై అవ్వాలంటే ఈ మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏ క్యాస్ట్లకు ఏ పోస్టులు ఉన్నాయి అనేది క్లారిటీగా ఇచ్చారు. మల్టీ జోన్ 1 సంబంధించి ఓపెన్ కేటగిరీ అంటే మున్సిపల్ కమిషనర్కి సంబంధించిన ఉద్యోగాలు. సో ఇవన్నీ కూడా మనకు ఏదైతే బ్యాక్వర్డ్ క్యారీ ఫార్వర్డ్ వ్యాకన్సీస్ సో అవైతే చూసుకోవచ్చు. ఓసీలో ఓపెన్లో 1 ఉంది, లోకల్లో 2 ఉన్నాయి, టోటల్ 3 ఉన్నాయి. ఎస్టీకి సంబంధించిన 1 వ్యాకన్సీ ఉంది, టోటల్ 4 ఉన్నాయి. అలాగే గ్రేడ్ 2 రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్కి సంబంధించి 16 వ్యాకన్సీస్ ఉండడం జరిగింది. సో జోన్ ఏది, జోన్లో ఓపెన్ జోనా, లోకలా మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి మిగతా మీరు చూసుకోండి. సో ఓపెన్ జోన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు జోన్ 1 అభ్యర్థులు ఉన్నారు. సో జోన్ 1 అభ్యర్థులు ఇక్కడ ఉండే లోకల్ పోస్ట్లో 3 వ్యాకన్సీస్ ఉన్నాయి కదా. సో ఆ 3 వ్యాకన్సీస్కి వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఓకేనా. సో ఓపెన్ జోన్లో ఇక్కడ 1 పోస్ట్ ఉంది. జోన్ 4లో ఓపెన్ జోన్లో 1 పోస్ట్ ఉంది. సో జోన్ 3కి సంబంధించి, జోన్ 2కి సంబంధించి, జోన్ 1కి సంబంధించి ఈ పోస్టుకి ఎలిజిబులే వాళ్ళు. జోన్ 4 వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, వీళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవడం జరుగుతుంది ఈ పోస్టుకి మాత్రం. ఈ లోకల్ ఉండే పోస్టులకు మాత్రం ఆ జోన్లో పరిధిలో ఉండే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఆ విధంగా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏ క్యాస్ట్కి వ్యాకన్సీస్ ఉన్నాయనేది కూడా మీరైతే చూసుకోండి. సో డెప్యూటీ తహసీల్దార్కి సంబంధించి, ఓసీకి సంబంధించి ఓపెన్ జోన్లో 3 వ్యాకన్సీస్ ఉన్నాయి, లోకల్ ఓపెన్ కేటగిరీకి సంబంధించి 10 వ్యాకన్సీస్ ఉన్నాయి. ఆ విధంగా ఎగ్జాంపుల్కి జోన్ 4లో ఓపెన్ జోన్లో 2 ఉన్నాయి, లోకల్ ఓపెన్ కేటగిరీకి 6 వ్యాకన్సీస్ ఉండడం జరిగింది. సో టోటల్గా ఓపెన్ జోన్ ఎన్ని, లోకల్ ఎన్ని,
గ్రాండ్ టోటల్ ఇక్కడ వేయడం జరిగింది. సో ఈడబ్ల్యూఎస్లో ఎన్ని ఉన్నాయి అనేది, మీ జోన్లో ఎన్ని ఉన్నాయి, జోన్లో ఎవరు వస్తారనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని ప్రకారం అయితే ఇక్కడ మనము చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ లోకల్ అంటున్నారు, నాన్ లోకల్ అంటున్నారు. దీంట్లో ఎవరికి ఎన్ని పోస్టులు అనేది చూసుకోవాలి అంటే ఉమెన్కి ఎన్ని పోస్టులు వస్తాయనేది కింద మనకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాన్ని అయితే మనం అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇది నెక్స్ట్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి సంబంధించిన ఇది వివరాలు అయితే. సో మనకు డీటెయిల్డ్గా ఇచ్చారు. మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ అయితే ఇస్తాను, మీరు డీటెయిల్డ్గా చూసుకోండి. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 152 వ్యాకన్సీస్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి జోన్ల వారీగా ఏ జోన్లో ఏ క్యాస్ట్కి ఎన్ని వ్యాకన్సీస్ ఉన్నాయి అనేది మీ జోను తర్వాత క్యాస్ట్ అవన్నీ రెండు కంపేర్ చేసి చూసుకోండి, మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది అర్థమైపోతుంది. ఓకే, సో ఇది మనకు జోన్ వైజు డిపార్ట్మెంట్ వైజు క్యారీ ఫార్వర్డ్ వ్యాకన్సీస్ సంబంధించిన వివరాలని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మీకు దీనికి సంబంధించి డీటెయిల్డ్ కావాలంటే కూడా నేను ఒక వీడియో అయితే చేసి పెట్టడం అయితే జరుగుతుంది. సో ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ అయితే చేయండి, నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఉన్నాయి, సో చూసుకోండి. అదైతే సిలబస్ ఆల్రెడీ మనకు మెన్షన్ చేశారు. ఇన్స్ట్రక్షన్స్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి అవన్నీ ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు బ్రేకప్ వ్యాకన్సీస్ సంబంధించి అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, సపరేట్గా వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.